తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు నా నిమిత్తము, హల్లెలూయా, హల్లెలూయా, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. సేవకురాలు ఆల్రెడీ ఆ సహోదరుడి యొక్క పేరు మెన్షన్ చేయడం జరిగింది, చార్లీ కర్క్. 31 సంవత్సరాల యవన కాలం. ఇద్దరు చిన్న బిడ్డలు. ప్రాణాన్ని దేవుని నిమిత్తం పోగొట్టుకున్నాడు. చూస్తున్నారా అందరూ? తన ప్రాణాన్ని దేవుని నిమిత్తం, సత్యమును ప్రకటించటం నిమిత్తమై పోగొట్టుకున్నాడు. తను అనేకమైన డిబేట్స్ చేస్తూ ఉండే ఒక పరిచర్య, డిబేట్స్. అనేకుల మధ్య కూర్చొని, ముఖ్యంగా యవనస్తులు, ముఖ్యంగా యవన బిడ్డల మధ్యలో ప్రతి యూనివర్సిటీలో ఈయన యవనస్తులను గ్యాదర్ చేసి జీవితం యొక్క విలువల గురించి మాట్లాడే వ్యక్తి. జీవితాన్ని ఎలా జీవించాలో, ఈ భూమి మీద ఎలాగంటే అలా జీవించడం తప్పు, ఏది తప్పో ఏది ఒప్పో ప్రకటించే వ్యక్తి. సరే, పొలిటికల్గా ప్రతి ఒక్కరికి ఒక పార్టీ ఉంటుంది, అది ప్రక్కన పెడదాం. ఆయన రాజకీయమైనటువంటి సపోర్టు ఎవరితో ఉంటే ఏమి, అది ప్రక్కన పెడదాం. చాలా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి, చాలా పేరు కలిగిన వ్యక్తి. దేశము ఇప్పుడు అంత టాక్ అదే. దేశమే కాదు, ప్రపంచమంతటా చాలామంది ఇతని గురించి మాట్లాడుతున్నారు. 31 సంవత్సరాల్లో ఆయన్ని షూట్ చేసి చంపేశారు. ఒక 3000 మంది విద్యార్థులు గ్యాదర్ అయ్యారు. వారి మధ్యలో ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఇలా మైక్లో మాట్లాడుతున్నాడు. అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు. ఇంకా ముఖ్యంగా తుపాకీ కల్చర్, తుపాకులు వాడటము ఇష్టానుసారంగా అది తప్పు అని అని ఇలా మైక్ దించాడు. ఆయన మెడలోకి బుల్లెట్ వెళ్ళిపోయింది, ప్రాణం పోయింది. ఏది తప్పో అది తప్పు అంటే ఈ లోకం ఒప్పుకోవడం లేదు. అలాంటి ఒక సీజన్కి మనం వచ్చాం. వింటున్నారా? దేవుని స్తోత్రం. ఎవరైనా సరే ఇది తప్పు అని అంటే లోకము దాన్ని అంగీకరించట్లా. ఒక వ్యక్తి చేసే తప్పుని తప్పు అనకూడదు. ఇది కరెక్ట్ కాదు అంటే అది ఎలా కరెక్ట్ కాదో అడగొచ్చు, అభిప్రాయం తెలుసుకోవచ్చు. కానీ ఈ చివరి దినాలు అనగా ఈ ఈ లోకానికి ఇక తీర్పు తీర్చే గడియలు రాబోతున్నాయి. పైనున్న దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తీర్చడానికి ఇక సిద్ధపడుతున్నటువంటి సమయం ఇది. అందుకే లోకము చాలా భయంకరంగా ఉన్నది. నీ అభిప్రాయము, నీకున్న మనస్సు, నీకున్న ఆలోచన విధానము నువ్వు చెప్పినప్పుడు ఎదుటివారు నీ ఆలోచన విధానము కరెక్ట్ కాదని చెప్పడంలో తప్పేమీ లేదు. ఎదుటివారి యొక్క ఆలోచన విధానము కూడా మనం వినాలి. దేవుని స్తోత్రం. మనకి ఏమనిపిస్తుందో మనము చెప్పినప్పుడు ఎదుటివారికి ఏమనిపిస్తుందో వారు చెప్పటానికి అవకాశం ఇవ్వాలి, కానీ ప్రాణం తీయకూడదు కదా. కానీ లోకంలో
ఒక భయంకరమైన దురాత్మ, దుష్టుడు సాతాను ఎలా పనిచేస్తున్నాడంటే, దేనినైనా సరే అది చెడు అంటే, చెడు అన్నప్పుడు, తప్పు అన్నప్పుడు, పాపము అన్నప్పుడు ఒప్పుకోవడం లేదు. అబార్షన్ చేయించడం తప్పు అంటే, అది ఎట్లా తప్పు? నా ఇష్టం. నువ్వు మగవాడిగా పుట్టావు, మగవాడిగా ఉండు అంటే, ఆహా! నేను ఆడవారిగా మారాలనుకుంటున్నా. నా ఇష్టం. ఈ ప్రపంచం ఎలా తయారైందో చూడండి. మన దగ్గర లేదు అనుకోవద్దు. మన దేశంలో లేదు అనుకోవద్దు. వార్తలొచ్చినియి గతంలో. ఇదంతా ఏంటంటే ప్రపంచమంతా వ్యాపించే ఉంది. కొన్ని చోట్ల అది కనబడకుండా కప్పబడి ఉంది. ఎలా ఉందండి? ఆ! కప్పబడి ఉంది. కల్చర్ చెడిపోయింది. మానవుని యొక్క విధానం. ఇదిగో ఇలాంటి సంబంధము కరెక్ట్ కాదంటే కరెక్టే. నా ఇష్టం. నువ్వు ఇలా అవయవాలు మార్పిడి చేసుకోవద్దో, చేసుకుంటా. నా ఇష్టం. ఎంత చీకటిలో లోకమున్నదో గమనించండి ప్రియులారా. ఇలాంటి రోజుల్లో నా పరిస్థితి ఏంటండి? నేను దేవుని కోసం ఏం చేయాలి? ఎలా బ్రతకాలి అంటే, ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చి నీవు క్రీస్తు నిమిత్తము లేదా సువార్త నిమిత్తము ఒకవేళ ప్రాణము పోగొట్టుకోవాల్సి వస్తే పోనివ్వండి, నువ్వు దక్కించుకుంటావు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇది చాలా కష్టంగా ఉంటది వినడానికి, ఆలోచించడానికి. కానీ ప్రభువైన యేసయ్య చెప్పిన మాట ఒ ఒక ఒక వ్యక్తి గనక తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని అంటే క్రీస్తుని పణంగా పెట్టి, సత్యమును పణంగా పెట్టి రక్షించుకోవాలి అనుకుంటే పోగొట్టుకుంటాడు. కొంచెం జాగ్రత్తగా లోపలికి వెళ్ళనివ్వండి సత్యాన్ని. దేవుని స్తోత్రం. క్రీస్తుని లేదా సత్యమును పణంగా పెట్టి నా ప్రాణమే ముఖ్యము, నాకు క్రీస్తు కాదు, నా ప్రాణమే ముఖ్యము, నాకు సత్యము, సువార్త ఇదంతా కాదు అని ఎవరైతే తమ ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటారో వారు పోగొట్టుకుంటారు. కానీ ఆయన నిమిత్తం, ఎవరి నిమిత్తం? ఆయన నిమిత్తం ఒకవేళ ప్రాణము గనక పోగొట్టుకుంటే, ఇప్పుడు ఆ వ్యక్తికి జరిగిందదే. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన తెలుగు ప్రజల్లో మనం చూసాం గతంలో. ఆయన నిమిత్తము గనక ప్రాణమును ఎవరైనా పోగొట్టుకుంటే, అయ్యో! పోయింది ప్రాణమని బాధపడతామే కానీ, ఆ ఎడబాటును బట్టి వారు తమ ప్రాణమును దక్కించుకున్నారు. దేవునికి స్తోత్రం. వారు తమ ప్రాణమును దక్కించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాగుండాలో తెలుసా? మనము ప్రాణ భయము లేని వారముగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ప్రాణమిచ్చిన దేవుడు నాకున్నాడు. మరణాన్ని జయించిన దేవుడు నాకున్నాడు. దేవుని స్తోత్రం. మరణమును జయించిన వాడు నా దేవుడు. మరణపు ముల్లును విరిచిన వాడు నా దేవుడు. సమాధిని గెలిచిన వాడు నా దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! నా ప్రాణము ఆయన చేతిలో ఉన్నది. ఆయన వశములో ఉన్నది. మనుషులందరూ కూడా దేవుని వశములో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎవరి వశములో ఉన్నారు? దేవుని వశములో. చూడండి, జీవ మరణములు ఎవరి వశము? అంతే. కనుక మనము భయపడవద్దు. ఒకవేళ ఆయన నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తము మనము సాక్రిఫైస్ అయ్యే అవకాశము దేవుడిస్తే, దానికి వచ్చే ప్రతిఫలము మనం వెలకట్టలేనిది. హల్లెలూయా! ఒకవేళ దేవుని నిమిత్తము, క్రీస్తు నిమిత్తము గనక ఎవరి ప్రాణమైనా పెట్టాల్సి వస్తే, దానికి దేవుడిచ్చే బహుమతి, దేవుడిచ్చే ప్రతిఫలము చాలా వేరుగా ఉంటది. అందుకే సాక్షులు వేరు, హతసాక్షులు వేరు. దేవునికి స్తోత్రం. చెప్పాలండి? ఎవరెవరు వేరు? సాక్షులు. సో, మనమందరము దేవుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా
మనము ప్రభువు నిమిత్తమై సాక్షులుగా ఉంటున్నాము. అయితే కొందరు మాత్రము హతసాక్షులవుతున్నారు. కొందరు మాత్రం వెరీ ఫ్యూ ఆర్ కాల్డ్ టు బి మార్టైర్స్. దేవుని కొరకు హతసాక్షిగా ఉండటం నిమిత్తమై కొందరు మాత్రము ఏర్పాటు చేయబడ్డారు, ఎన్నుకోబడ్డారు. వారు హతసాక్షులు అవడము దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. మనం అందరము సాక్షులము, కానీ కొందరు మాత్రం హతసాక్షులు. గనుక ప్రాణము పోగొట్టుకోవలసిన పరిస్థితి వస్తే నువ్వు దక్కించుకుంటున్నావు. హల్లెలూయా. ప్రాణము ఎవరి నిమిత్తము? ఇంకొకరి నిమిత్తం కాదండి. 10th ఫెయిల్ అయిపోయానని ప్రాణం తీసుకుంటే అది దక్కించుకున్నట్టు కాదు. రాత్రి యూత్‌తో మాట్లాడుతున్నాను కొన్ని విషయాలు. మార్కులు తక్కువ వచ్చినాయి అని ప్రాణం తీసుకుంటే అది దక్కించుకోవటం కాదు. ఉద్యోగం రాలేదు, నాకు పెళ్లి కావడం లేదు, లేకపోతే అర్థమవుతుందా? దానికోసం కాదు ప్రాణం పోగొట్టుకోవాల్సింది. క్రీస్తు నిమిత్తము లేదా సువార్త నిమిత్తం. దేవుని స్తోత్రం. అది గొప్ప భాగ్యం. ఎవరో ఏదో అన్నారు, అవమానపరిచారు, నేను వెళ్ళి దూకేస్తాను, నరకానికి పోతారాళ్ళు. నాకేదో జరగలేదు, నాకు లాభం రాలేదు, నేను ఆశించింది దొరకలేదు అని గనక ఎవరైనా సరే తమ ప్రాణాన్ని తీసుకుంటే వారు ఖచ్చితంగా అగ్నిగుండంలోకి పోతారు. మన ప్రాణం మీద మనకి హక్కు లేదు, అధికారం లేదు. ఎందుకు? ప్రాణం మనం తయారు చేసుకోవాలా. మరి ఎవరు చేశారు? ఎవరు? దేవుడు. ఇచ్చింది ఎవరు ప్రాణం? తీసుకోవాల్సింది ఎవరు? దేవుడే. దేవుడే సర్వాధికారి. దేవుని స్తోత్రం. అంతే. అలాగని మనము మరొకరు ప్రాణం తీస్తే హంతకులం అవుతాం కదా. మన ప్రాణం మీద అధికారం కలిగిన వ్యక్తి ఆయనే. ఆయన చిత్తం ఎప్పుడు దాకా ఉంచితే అప్పుడు. దేవుని స్తోత్రం. ఏదో భయంకరమైన జబ్బు చేసి చచ్చిపోయే కంటే, ఏదో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయే కంటే, లేదా ఇంకోటేదో జరిగి ఏదో అవమానాన్ని బట్టి చచ్చిపోయే కంటే, దేవుని నిమిత్తం చచ్చిపోయారంటే గనక దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. ప్రియులారా, అందుకనే ప్రాణం విషయంలో మాత్రం భయపడతా, ప్రతిరోజు ప్రతి క్షణం భయపడతా. అమ్మో నా ప్రాణానికి ఏమైద్దో, అమ్మో నా ప్రాణానికి ఏమైద్దో, ఆ పక్కన వాళ్ళెవరో ప్రాణానికి ఏదో అయ్యిందంట, నా ప్రాణానికి ఏమైద్దో అనే భయం మనకొద్దు. దేవుని స్తోత్రం. ఆ భయం మనకొద్దు. దేవుడు ఎంతకాలం ఉంచాలనుకుంటాడో అంతకాలం ఉంచుతాడు. ఎల్లకాలం ఉంటామా మనం భూమి మీద? ఈ శరీరములో, ఈ భూమి మీద చిరకాలం ఉంటామా? ఉండం. నిన్న గాంధీ గారి యొక్క జ్ఞాపకార్థం కూడిక జరిగింది. మీరు విన్నారు వాక్యం. ఎవరికైనా ఒక రోజు ఉన్నది అంతే. ఆ రోజున ఖాళీ చేతులతో వెళ్ళిపోవడమే. అలెగ్జాండర్ ద గ్రేట్ ఏం చూపించాడు ఈ లోకానికి? బాబు నేను వెళ్ళిపోతున్నాను, ఏం తీసుకెళ్ళటం లేదు, చూడండి ఏం తీసుకెళ్ళటం లేదని ఖాళీ చేతుల్ని సమాధి పెట్టిలోంచి బయట పెట్టాడు. ఏం చెప్తున్నాడు అలెగ్జాండర్ ద గ్రేట్? నేను ఈ లోకమంతా జయించాను, నేను గొప్ప రాజుని, నేను ఎన్నో యుద్ధాలు చేశాను, ఎంతో విజయం సంపాదించాను, నాకు కావలసినంత బంగారము, డబ్బు, ఆస్తి అన్నీ ఉన్నాయి, కానీ నేను వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తున్నానా? ఏమీ తీసుకెళ్ళలేదని చెప్పటానికి ఆయన చెప్పాడంట, నా చేతులు బయట పెట్టండి. దేవుని స్తోత్రం. అందరము వెళ్ళిపోతాము. ఇప్పుడు ఈ లోకములో దేనికోసమో మనం రాజీ పడే కంటే, సాధ్యమైనంత క్లుప్తంగా చెప్తాను ఈరోజు, వినండి జాగ్రత్తగా. చాలా ఉంది కానీ వద్దు, నేను అంతా చెప్పను, కొంచెమే చెప్తాను, మీరు మనస్ఫూర్తిగా వినండి. ఈ లోకములో దేనికోసమో రాజీ పడి, ఆస్తి కోసమో, డబ్బు కోసమో, ప్రమోషన్ కోసమో, లేకపోతే ఇంకా దేనికోసమో మనము రాజీ పడి యేసయ్య వద్దులే,
నాకు ఇదే కావాలి. ఈ తాత్కాలికమైన జీవితానికి కావలసిన తాత్కాలికమైన ఆశీర్వాదం కోసం పరిగెత్తి ఇటు యేసుక్రీస్తును వదులుకునే కంటే ఏది ఉత్తమం? మీరే ఆలోచించుకోండి. ఇటువైపు క్రీస్తు ఉన్నాడు అనుకుందాం, ఇటువైపు లోకం ఉందనుకుందాం. ఈ లోకములో నాకు ఐ వాంట్ ప్లెజర్, నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి. ఈ ఆశలన్నీ తీర్చుకోవాలంటే ఆయన అడ్డొస్తున్నాడు కాబట్టి ఈయనొద్దు అందామా? ఈ లోకం వద్దు అందామా? చెప్పాలి లేని బిడ్డారా, ఇది వద్దా ఇది వద్దా, ఏది వద్దు? ఇది వద్దు అంటే కష్టాలు ఉంటాయి, ఇది వద్దు అంటే కొన్నిసార్లు శ్రమలు ఉంటాయి. ఏది వద్దంటే ఇది వద్దంటే, అంటే క్రీస్తు వద్దు అంటే ఏముంటుంది మనకి? హింసలు, అవమానాలు, నిందలు, శ్రమలు. ఎందుకని? నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను బాగా మిమ్మల్ని చూసి చూసి. ఇది వద్దు అంటే, లోకము వద్దు అంటే ఏమెదురవుతాయి మనకి? కష్టాలు ఉంటాయి, అవమానాలు, నిందలు, కష్టపడాల్సి వస్తుంది. క్రీస్తు వద్దు అంటే ఇటువైపు అన్ని ఆనందాలే. ఏది కావాలంటే అది తినొచ్చు, ఏది కావాలంటే అది చేయొచ్చు, తప్పులు ఏమి ఉండవు ఇక. ఏది ఎలా అనిపిస్తే అలా బతకొచ్చు. అసలు తప్పు అనేది ఉండదు ఇటువైపు. ఏది కావాలి? నా నిమిత్తము అంటున్నాడు యేసయ్య. నా నిమిత్తము ఎవరైనా సరే తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని దక్కించుకున్నవారు. హల్లెలూయా! ప్రకటన గ్రంథములో ఒక ప్రార్థన జరుగుతూ ఉన్నది. ఆ ప్రార్థన ఏమిటంటే, 5వ ముద్ర విప్పిన తర్వాత ఒక ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ ప్రార్థనలో అక్కడ ఉన్నవాళ్ళు ఏమంటున్నారో తెలుసా? 6వ అధ్యాయము 9వ వచనంలో, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను వధింపబడిన వారి ఆత్మలు. అందరూ చెప్పండి, ఏ ఆత్మలు? వధింపబడిన మరలా చెప్పండి. వధింపబడిన వారి చదువమ్మా. బలిపీఠము కింద చూచి తిని. బలిపీఠం కింద కొన్ని ఆత్మలు ఉన్నాయంట. ఎవరున్నారండి బలిపీఠం కింద? వధింపబడిన వారి వధింపబడిన ఆత్మలు. అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పండి, ఎవరు వీళ్ళందరూ? సాక్షి హతసాక్షులు. ఎక్కడున్నారు వీళ్ళు? బలిపీఠం క్రింద. దేవుని యొక్క పరలోకమందు ఈ భూమి మీద ప్రభు నిమిత్తము హతసాక్షులైనటువంటి వారందరూ కూడా ఆ ఆత్మలు బలిపీఠం క్రింద ఉండి ఏం చేస్తున్నారు? వారు వారు నాథ ఆ, సత్యస్వరూపి సత్యస్వరూపి పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు ఆ, మా రక్తము నిమిత్తమును భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందు అని ఉమ్, బిగ్గరగా కేకలు వేసిరి. చూసారా వీళ్ళ ప్రార్థన ఏముందో? నాదా ఏమంటున్నారండి? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక. ఏం కోరుకుంటున్నారు వీళ్ళు? ఈ హతసాక్షులైన వారందరూ వారి రక్తము నిమిత్తమై, ప్రభువా తీర్పు తీర్చు, ప్రభువా తీర్పు తీర్చు. ఎందాకయ్యా, ఎంతకాలం నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావని అడుగుతున్నారు దేవుణ్ణి. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. పరలోకంలో పెద్ద పెద్ద కేకలు వేసి దేవునికి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. అయ్యా, భూమి మీద ఉన్న వాళ్ళకి ప్రతిదండన చెయ్యి, భూమి మీద ఉన్న వాళ్ళకి తీర్పు తీర్చు, భూమి మీద ఉన్న వాళ్ళకి శిక్ష విధించు అని కేకలేస్తున్నారు వీళ్ళు. దేవుని స్తోత్రం. ఈ వధించబడిన వారు ప్రార్థనలు చేస్తుంటే మరి దేవుడు ఏమంటున్నాడు? తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు
జాగ్రత్తగా వినండి ఈ మాట. వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము ఆ విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. అయ్యా, నా కుమారుడా ప్రవీణ్ పగడాల, కొంచెం కొంచెం కాలం విశ్రమించాయా. అయ్యా చార్లీ, నిన్నే వచ్చావుగా నువ్వు, 10వ తారీఖు, కొంచెం కొంచెం విశ్రమించాయా. కొంచెం ఓపిక పట్టు కొద్దిగా. ఎందుకంటే లెక్క లెక్క పూర్తి అవ్వలేదు. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, హతసాక్షులు వధించబడిన వారు ప్రభు సన్నిధిలో మొర్రపెడుతున్నారు. నాదా, ఇంకా ఎంతకాలం భూనివాసులకు తీర్పు తీర్చో, మా రక్తము నిమిత్తమై వారికి తీర్పు తీర్చని ఈ ఆత్మలు మొర్రపెట్టుచుండగా ప్రభు అన్నాడు కదా, ఇంకా సహదాసులు ఉన్నారు, ఇంకా సహోదరులు ఉన్నారు, ఆ లెక్క పూర్తి అయ్యే వరకు కొంచెం కాలం ఓపిక పడతారా అని దేవుడు అంటున్నాడు. దేవుడు తీర్పు తీర్చకుండా ఉండడు. ద టైమ్ ఈజ్ ద జడ్జిమెంట్ టైమ్ ఈజ్ కమింగ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో మొన్న 10వ తారీఖుతో లెక్క ముగించబడిందేమో ఎవరికి తెలుసు. హల్లెలూయా. మన 10వ తారీఖుతోనే లెక్క ముగించబడిందేమో మనకు తెలియదు లెక్క. కానీ దేవుని దగ్గర ఒక లెక్క ఉన్నది. ఎంత రక్తము చిందించాలి చూడండి. రక్తం లేని వాళ్ళకి ఎంత రక్తం ఎక్కిస్తారు? 300 ఎంఎల్. 300 ఎంఎల్ రక్తము ఎక్కించిన తర్వాత చాలిక. లేదు, చాలలేదు, రెండో ప్యాకెట్ ఎక్కిస్తారు కదా. అలాగే ఎంత ఎంఎల్ రక్తము చిందించబడాలో అంత రక్తం, సపోజ్ దేవుని యొక్క లెక్క ఒక 300 ఎంఎల్ అనుకుందాం ఉదాహరణకి. ఒక 300 ఎంఎల్ రక్తము చిందించబడాలి. హతసాక్షుల రక్తం అనే లెక్క దేవునిది అయితే, ఇప్పుడు ఆ 300 మొన్నటితో కంప్లీట్ అయిందనుకోండి, వచ్చేది తీర్పే. చప్పట్లు కొట్టండి దేవునికి. ఒక ఒక దేవుని దాసుడు తాను మరి ఎలాగ ఆత్మలో గ్రహించాడో, ఆత్మలో చూశాడో తెలియదు కానీ, ఆయన నమ్మి ప్రకటిస్తున్న మాట ఏమిటో తెలుసా? చార్లీ అనే వ్యక్తిని వారు తాకకుండా ఉండాల్సింది తాకారు, అయిపోయింది లెక్క అంటున్నాడు ఆయన. నేను ఆత్మలో దేవుని యొక్క రాజ్యములో జరుగుతున్న వాటిని చూశాను, నేను విన్నాను. మొన్నటితో లెక్క ముగించబడింది. ఇక దేవుడు తీర్పు ప్రారంభము కాబోతుంది. ఇక చూడండి అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రియులారా, నిజంగా నాకు తెలియదు, నాకు దేవుడేం చూపించలేదు కానీ, మరి హతసాక్షుల యొక్క లెక్క ముగించబడిందో, ఇంకొక ఇద్దరు ఉన్నారో, లేదా ఇంకా 10 మంది ఉన్నారో నాకు తెలియదు కానీ, ఒకవేళ ముగించబడితే జరగబోయేది ఎలాగుంటుందో తెలుసా? మొట్టమొదట జరగబోయేది ఏంటో తెలుసా? ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. హల్లెలూయా. ఆయన సంఘం పైకి వెళ్ళిపోతుంది. తర్వాత స్టార్ట్. ఇది నిజం, ఇది సత్యం. ప్రభు యొక్క బోర శబ్దం వినబడుతుంది. సిద్ధపడిన వారులారా, మీ కొరకు నేను సిద్ధపరిచిన దానికోసమై రండి. రెప్పపాటులో. అందుకే ఈ ప్రయాస. మనము దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సన్నిధిలో సిద్ధపడాలి. ఆయన లెక్క ఎప్పుడు అక్కడ పూర్తవుతుందో ఆయన జడ్జిమెంట్ పాస్ అవుతుంది. ఆయన జడ్జిమెంట్ పాస్ అయిన తర్వాత పరిస్థితులన్నీ భూమి మీద వేరుగా ఉంటాయి. ఇదంతా స్టోరీ అనుకోబాకండి, ఇది జరగబోయే వాస్తవము. హల్లెలూయా. నా నిమిత్తం ఎవరైనా ప్రాణము పోగొట్టుకుంటే వారు తప్పకుండా దక్కించుకుంటారు. మరణము వాస్తవమైనది కానీ మరణము అంతము కాదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టడం అనే మరణము అది నిజమైనదే కానీ అదే ముగింపు కాదు.
నిన్న దినాన కొన్ని విషయాలు విన్నారు. ఇక మరలా వద్దు. అది ముగింపు కాదు. గనుక మనము భయపడాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డలారా. మనము ప్రభువుని ఎరిగి, ప్రభు యొక్క సత్యాన్ని కలిగి మనం సిద్ధపడితే చాలు. హల్లెలూయా! ఒక దినాన స్టెఫను ఇలాగే అనేక మంది కూడుకున్నారనమాట. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 7వ అధ్యాయములో స్టెఫను, ఈ స్టెఫను అపోస్తులుడు కాదు, పాస్టర్ గారు కాదు, లేకపోతే అపోస్తులుడు కాదు, ఆయన ప్రవక్త కాదు. ఎవరు స్టెఫను? సంఘములో ఒక పెద్ద. సంఘం యొక్క పరిచర్య నిర్వహించటానికి, సంఘములో అడ్మినిస్ట్రేషన్ కొరకై ఎంపిక చేయబడిన వ్యక్తి. ఆయన ఆత్మతోనూ బలముతో నిండుకున్న వ్యక్తి స్టీఫెన్. చెప్పండి అందరూ ఆ మాట. తెలుగులో స్టెఫను. ఈ స్టెఫను దేవుని యొక్క పరిశుద్ధాత్మతోనూ కృపతోనూ నిండుకున్న వ్యక్తి. ఈ స్టెఫను ఒక దినాన అనేకుల మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి అది చదివి ఆ మాటలు విని 6వ అధ్యాయం చదువుదాం. మొట్టమొదటిగా 6వ అధ్యాయంలో స్టెఫను వారి ఎదుట 6వ అధ్యాయం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి. అప్పుడు ఆ లిబర్తీనులు అనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, ఆ కిలికియా నుండి ఆసియా నుండి ఆ వచ్చిన వారిలోను ఆ కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని. చూడండి, ఆ సమాజం, ఈ సమాజం, ఆ సమాజం, వీళ్ళందరిలో నుంచి కొందరు వచ్చి ఎవరితో తర్కిస్తున్నారు? స్టెఫను. చెప్పాలండి, ఎవరితో? కొంతమంది దగ్గరికి వెళ్ళి తర్కిస్తూ ఉంటారు కదా, అదే జరుగుతుంది. స్టెఫనుతో తర్కిస్తున్నారు. చెప్పు, అది ఎలా కరెక్ట్ నువ్వు చెప్పు, ఇది ఎలా రాంగ్ నువ్వు చెప్పు అంటే వాదన. నువ్వు చెప్తున్నావు కదా తప్పని, అది ఎలా తప్పు నువ్వు చెప్పు. తర్కం. తర్కిస్తూ ఉండగా మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనును ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. చప్పట్లు కొట్టండి దేవునికి. ఈ మధ్య కాలంలో మనం ఏం చూస్తున్నామో తెలుసా? ఏం చూస్తున్నాం? వారు గనక కౌంటర్ వేస్తే ఎదుట కౌంటర్ వేయలేరు, ఇక అంతే. దేవుని స్తోత్రం. వారు గనక మాట్లాడితే వాళ్ళకి ఎట్లా కౌంటర్ వేయాలో తెలియదు ఇక. అంటే దేవుడిచ్చే జ్ఞానము, అలాంటి జ్ఞానం అది. అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. గెలవలేకపోతే ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది దుష్టులు. హలో, హల్లెలూయా. అందరు నిద్రపోతున్నారా? హల్లెలూయా చెప్పండి నిద్రపోయేవాళ్ళు. ఎదిరించలేకపోయారనుకోండి, గెలవలేకపోయారనుకోండి, ఏం చేస్తారు తెలుసా? తొండి చేస్తారు, మోసం చేస్తారు. లేకపోతే కోపం పెట్టుకొని వీడిని ఎలాగ జయించలేము, వీడికి జవాబు చెప్పలేము, వీడితో వాదించి మన వల్ల కాదు. ఏం వల్ల కాదు? వీడితో వాదన పెట్టుకొని గెలవలేము, వీడితో మాట్లాడి గెలవలేము. వీడి దగ్గర వాడేసే ప్రశ్నకి మన దగ్గర జవాబు ఉండదు, మనం వేసే ప్రశ్నలకు వాడు జవాబు చెబుతాడు. గ్రేస్ అమ్మా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అలాంటప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇలాంటి పనులు చేస్తారు. స్టెఫనుని ఎదిరించలేకపోయారు గనుక ఏం చేశారు స్టెఫన్ని? అయ్యో, స్టెఫన్ ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపేసేశారు. ఎందుకు? వాదనలో జయించలేకపోతున్నారు, ఎదిరించలేకపోతున్నారు. అతడు సత్యం చెప్తూ ఉంటే ఎదురు చెప్పలేకపోతున్నారు. అతనిలో ఉన్న ఆత్మ, అతనికి ఉన్న జ్ఞానము ఎదిరించలేకపోతున్నారు. వాదనలో గెలవలేరు కనుక కిల్. ఇతనితో వాదన పెట్టుకుంటే మనం జయించలేము. మనము జయించలేం కనుక మనం ఏం చేయాలో తెలుసా? అతను లేకుండా చేయాలి. ఆ స్పిరిట్
ఇప్పుడు ఎక్కువగా ఎందుకండి పని చేస్తుంది? అంత్య దినాలు గనుక. చప్పట్లు కొడదాం దేవునికి. సంఘం పుట్టినటువంటి తొలి దినాలలో ఆ స్పిరిట్ పనిచేసింది కొంతమంది మీద, అపోస్తులుల మీద. అపోస్తులులందరూ హతసాక్షులయ్యారు. ఇప్పుడు హతసాక్షులు పెరుగుతున్నారు. ఈ మధ్య కాలంలో హతసాక్షుల నెంబర్ పెరుగుతుంది. ఈ మధ్య బాగా వింటున్నాం. ఇంతకుముందు లేదు. ఒక 20 ఏళ్ల క్రితము ఏమీ లేదు హతసాక్షులు. ఎక్కడో 1, 2. ఈ మధ్య కొంచెం ఇంక్రీజ్ అయింది. ఎందుకో తెలుసా? సంఘము యొక్క ప్రయాణం దగ్గర పడింది. దేవుడు ఇక సంఘాన్ని భూమి మీద నుంచి తీసుకొని వెళ్ళే సమయం దగ్గర పడింది. ఆ సంఘ ఆరంభ దినాల్లో జరిగినట్లుగా ముగింపు దినాల్లో కూడా జరిగిద్ది. సంఘ ఆరంభములో పరిశుద్ధాత్మ కుమ్మరించబడినట్లుగా సంఘం యొక్క ముగింపు దినాల్లో చివరి వర్షం కురవబోతుంది. హల్లెలూయా! పరిశుద్ధాత్మ యొక్క చివరి కుమ్మరింపు జరగబోతుంది గనుక ఇప్పుడు ఇలాంటి వార్తలే వింటాం. ప్రియులారా, ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా ప్రభు యొక్క పిలుపుకి? ఉండండి, ఇల్లు కట్టుకోవాలి మేము. మాకు స్థలం లేదు, సొంత ఇల్లు లేదు, కట్టుకొని ఇక్కడే ఉండు. మేము మేము మాత్రం ఎప్పుడు పిలుస్తాడా? దేవుని స్తోత్రం. పిల్లడు పెళ్లి చేయాలండి, మావాడు ఐఏఎస్ అవ్వాలా, ఇక్కడే ఉండండి భూమి మీదే. సమయం చాలా దగ్గర పడింది ప్రియులారా. ఇది నిజం, ఇది నిజం, ముమ్మాటికి నిజం. ప్రపంచమంతా రెడీ అయిపోతుంది. ఇవన్నీ ప్రభు రాకడ సూచనలు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మరి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు? మీరు భయపడకండి, నా నిమిత్తం ప్రాణం పెట్టాలని పెట్టండి, ఏమైంది? దక్కించుకుంటారు. హల్లెలూయా! ఓ నా ప్రాణం, నా ప్రాణం, అమ్మో అమ్మో నా ప్రాణం, నా పక్కనోడి ప్రాణం పోయినా పర్లేదు, నా ప్రాణం, అమ్మో నా ప్రాణం. ఏంటి నీ ప్రాణం? నా మీదకి మాత్రం రాకూడదు, నా మీదకి అమ్మో అమ్మో, నేను మాత్రం బతకాలి, నేను మాత్రం ఎక్కువ కాలం బ్రతకాలి. ఎందుకో? సువార్త ప్రకటించడానికా, లేకపోతే బాగా తినటానికా? ఎందుకండి మనం బ్రతికేది? సత్యము ప్రకటించడానికా, లేదా ప్రేమ చూపించడానికా, లేకపోతే ఈ భూమి మీద ఏదో ఏదో మూటలు కట్టుకొని ఏం చేస్తాం? ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, సిద్ధంగా ఉండండి, సమయము దగ్గరగా ఉంది. చూడండి, కళ్ళు తెరిచి చూడండి ఏం జరుగుతుందో. వాక్యాన్ని చూడండి. వాక్యాన్ని, జరుగుతున్న విషయాలను చూసి అర్థం చేసుకోండి. నా రాకడ సమీపంగా ఉన్నది. దేవుని స్తోత్రం. స్టెఫను ఎదిరించలేక ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పుట్టించి, ఇదిగో ఈయన దూషిస్తున్నాడు, మన సమాజం యొక్క మన సంస్కృతిని మార్చేస్తున్నాడు, మోషేకి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపిస్తున్నాడు, గనుక ఈయన బతకూడదు అని చెప్పి రాళ్ళు తీసుకొని కొట్టి చంపేసి, ఆయన ఆ చనిపోవడానికి ముందు చివరిగా ఈ మాటలు చదువుదాం. 7వ అధ్యాయంలో ఏమన్నాడో చూడండి. 51వ వచనం నుండి. ముష్కరులారా, ముష్కరులారా ఏమంటున్నాడు ఆయన? ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపర్చిన వారులారా, దేవుని వాక్యమునకు లోపరచని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎదిరించుచున్నారు మీరు. మీ పితరులు ఆ ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. మీ పితరులు చేసిన పనేంటి? ప్రవక్తలను హింసించారు. నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపిరి. తెలిపిన వారిని చంపిరి. ఆయనను ఆ మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. అంటే మీరు ముష్కరులు, మీరు హంతకులు అంటున్నాడు స్టెఫను. ఆయన వస్తున్నాడని చెప్పిన వాళ్ళని చంపేశారంట. ఎవరు వస్తున్నారని? యేసు. యేసు ప్రభు వస్తున్నారు. నీతిమంతుని రాకన గురించి చెప్పిన వాడిని చంపేశారు. చివరికి ఆ నీతిమంతుడు వచ్చిన తర్వాత ఆయన్ని చంపేశారు.
మీరు మామూలోళ్ళా? మీరు హంతకులు. ఎళ్ళండి ఎవరి దగ్గరికైనా మీరెళ్ళి, "నువ్వు హంతకుడు" అనండి. హంతకుడినే అనండి. ఆ హంతకుడు అని. నన్నేమంటావు నువ్వు? హంతకుడు అంటావా? వాడు చేసే పని మళ్ళీ అదే. మీరు హంతకులు. ఆ! చదవమ్మా. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. గైకొనరు. ఆ! వారి మాటలు విని కోపముతో మండిపడి వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి, అతనిని ఈయన చెప్పింది తప్పా? రైటా? వీరు చేసిందే చెప్తున్నాడు. అవునా కాదా? ముష్కర్లారా అంటున్నాడు. హంతకులారా అంటున్నాడు. వాళ్ళు చేసిందే చెప్తున్నాడు. చెప్తుంటే వారి మాటలు విని కోపముతో మండిపడి ఏం చేశారు మండిపడి? అతన్ని చూచి పండ్లు కొరికిరి. పండ్లు కొరికిరి. అయితే అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆ! ఆకాశము వైపు తేరి చూచి ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను ఆ! యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆ! ఆకాశము తెరవబడుటయు ఆ! మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. వీళ్ళేమో పళ్ళు కొరుకుతుంటే ఆయనకేమో మహిమ కలిగిన రాజు కనపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. వీళ్ళేమో కోపంతో రగిలిపోతుంటే ఈయనకి ఆకాశము తెరవబడి దేవునికి స్తోత్రం. మనకి జరగాల్సింది అదే. ఆకాశము తెరవబడి ఎవరిని చూస్తున్నాడు ఈయన? మనుష్య యేసు ప్రభు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆ మాటలు చెప్పాడు. చూచుచున్నానని చెప్పాడు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. రాళ్ళు రువి చంపిరి. చాలు. పిల్లరా, స్టెఫను రోజుల్లో మనుష్యులు ఎలా ఉన్నారో అదే ప్రవర్తన ఇప్పుడు కనబడుతుంది. గనుక ప్రభువు రాకడకు సిద్ధంగా ఉండండి. ఒకవైపు బలిపీఠం క్రింద ఆత్మలు కేకలు వేసి ప్రార్థనలు చేస్తున్నారు. అయ్యా ఇంకా ఎంతకాలం? అయ్యా ఇంకా ఎంతకాలం? ప్రభు అంటున్నాడు కొద్ది కాలమే. ఒక లెక్క ఉంది. అది ముగించబడబోతుంది. కొంచెం, కొంచెం వెయిట్ చేయండి అని. ఈరోజు ప్రభు మనతో అనగా సార్వత్రిక సంఘంతో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? సంగమా కొంచెం ఓర్చుకోండి. సంగమా కొంచెం భరించండి. కొంచెం ఓర్చుకోండి. ఇలా జరుగుతాయి. నాకు తెలుసా లెక్క. కొంచెం ఓర్చుకోండి. నేను రాబోతున్నాను. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, సిద్ధపడదాం ప్రభువు రాకడికి. మీరు ఏ పని చేస్తున్నారో, ఏ వ్యాపారం చేస్తున్నారో, లేదో హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉండి పని చేస్తున్నారో, ఎక్కడ ఉంటున్నారో, ఏం చేస్తున్నారో అదంతా మంచిదే. కానీ ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆత్మను కలిగిన వారుగా, ఆత్మ నడిపింపు కలిగిన వారుగా, ఆత్మ విషయాలను ఆలోచించేవారుగా, ఆత్మ విషయాలను బట్టి నడుచుకునేవారుగా మీరుందురుగాక. హల్లెలూయా! ఈ సత్యము మీకు ప్రకటించబడింది గనుక మీ మీ గురించి ఎవ్వరి గురించి కూడా నేను లెక్క చెప్పాల్సిన అవసరత ఉండదు. ఈ సత్యము, ఈ మాటలు మీకు ప్రకటించబడినవి గనుక ప్రభు రాకడికి మీరు ఇంత చెప్పినా మీరు సిద్ధపడి ఉండకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, వాక్య ధ్యానము లేకుండా, ఆరాధన లేకుండా ఉంటే అది మీకు మీరే జవాబుదారులవుతారు. ప్రియ సంగమా, లెట్ us గెట్ రెడీ. ప్రపంచంలో చాలా వేగంగా అన్ని విషయాలు జరిగిపోతూ ఉన్నాయి. ఇటువంటి దినాల్లో మనము ప్రాణ భయముతో మాత్రం ఉండకూడదు. మన ప్రాణానికి ఏం కాదు. హల్లెలూయా! మన జీవము ఆయన చేతిలో ఉన్నది. ఇచ్చిన ఆయనే ఉన్నాడు. ఆయన చిత్తమే. గనుక సత్యం కొరకు నిలబడదాం. సత్యాన్ని నమ్ముదాం, లోబడదాం, సత్యాన్నే ప్రకటిద్దాం. విన్నవారు వింటారు, అంగీకరించేవారు అంగీకరిస్తారు, తిరస్కరించేవారు తిరస్కరిస్తారు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేయండి. ఆ సహోదరుని యొక్క భార్య నిమిత్తం, చిన్న బిడ్డల నిమిత్తం, తండ్రిని కోల్పోయిన
ఆ చిన్న పిల్లలు తెలియక ఆ శబ్దానికి 3 సంవత్సరాల పాప ఆయన దగ్గరికి పరిగెడుతుందంట. డాడీ, డాడీ కొట్టిందే ఆళ్ళ డాడీని. ఆ పాపకేం తెలుసు? డాడీ అని ఏదో శబ్దం వచ్చింది భయపడి ఆళ్ళ డాడీ దగ్గరికెళ్ళి పరిగెత్తి ఆయన్ని పట్టుకోవాలనుకునే లోపు ఆయన కింద పడిపోయాడు. ఎంత బాధాకరమైన విషయాలు కదా! ఆ సహోదరి కూడా ఏదో మంచి స్పీచ్ ఇచ్చినట్లుగా చెప్తున్నాను. నేనైతే వినలేదు. భర్తను కోల్పోయిన ఆ బిడ్డ, ఆ కుటుంబం. దేవుని స్తోత్రం. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి గనుక మనము గ్రహించి మరి ఎక్కువగా ప్రార్థనలో గడుపుదాం. సత్యం కొరకు ధైర్యం తెచ్చుకొని నిలబడదాం. దేవుడు దీవించును గాక. తల్ల వంచండి.